డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నమస్తే. ఆర్టీసీకి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్టీసీకి సంబంధించి డ్రైవర్ల పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు, శ్రామికుల పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు, అసలు రాష్ట్రం మొత్తంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది డ్రైవింగ్ టెస్ట్కు అటెండ్ అయినారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, శ్రామిక పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంతమంది వచ్చిర్రు, అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఎంతమంది క్వాలిఫై అయినారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎంతో మంది అడుగుతున్నారు. ఈ వీడియో మీకోసమే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఓకే, రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 1000 డ్రైవర్ పోస్టులకు సంబంధించి 28,903 అప్లికేషన్స్ అయితే వచ్చినాయంట. ఈ అప్లికేషన్స్ ప్రకారంగా చూస్తే ఒక్కొక్క పోస్టుకి 29 మంది పోటీ పడుతున్నారు. మరి డ్రైవింగ్ టెస్ట్కి ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది క్వాలిఫై అయినారు అనేటువంటిది కూడా చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మాత్రం ప్రస్తుతానికైతే తెలియదు. కానీ 15,000కు పైగా డ్రైవర్ పోస్టులకైతే ఇక్కడ అటెండ్ అయినారు అనేటువంటి విషయాన్ని నిన్ననో మొన్ననో మనం పేపర్లో కూడా చూసినాం. మరి ఒకవేళ 15,000కు పైగా అంటే ఒకవేళ 16,000 వేసుకుందాం. 16,000కు సంబంధించి ఇక్కడ అటెండ్ అయ్యి ఉంటే 16,000 మంది కనుక క్వాలిఫై అయ్యి ఉంటే ఒక్కొక్క పోస్టుకి 16 మంది అయితే పోటీ పడతారు. మరి దీనికి సంబంధించినటువంటి డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి మార్కుల జాబితా మొత్తం కూడా రెడీ అయిందంట. ఇక మిగిలింది ఏంది అని అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి పోటీ అయితే ఈ విధంగా ఉంది. మరి జిల్లాలకు సంబంధించి ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఎన్ని పోస్టులు ఉన్నవి, అందులో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నవి, ఏ కేటగిరీకి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయినారు, వాళ్ళ క్వాలిఫై అయినటువంటి మార్కులు ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో కేటగిరీ వైజ్ కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఇంకా కొద్ది రోజుల సమయం తీసుకొని ఇదంతా కూడా ఒక ప్రాసెస్ చేసి మనకు రిజల్ట్ అనేది ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే మరి శ్రామిక పోస్టులకు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది క్వాలిఫై అయినారు అనేటువంటి దాన్ని కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతో మంది అయితే అడుగుతున్నారు. శ్రామిక పోస్టులకు సంబంధించి 25,988 మంది అప్లై చేసుకున్నారంట. ఈ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ మరి ఇక్కడ అటెండ్ అయ్యారా అంటే అటెండ్ కాలేదు. 15,000కు పైగా ఇక్కడ కూడా శ్రామిక పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయినారు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేటువంటి డౌట్ కూడా ఉండొచ్చు. క్వాలిఫై అయ్యి ఎంతమంది అయినారు అనేది అయితే ప్రస్తుతానికైతే తెలీదు. ఇందులో కూడా నాకు తెలిసి పోటీ అంటే 25,988 దరఖాస్తులు అయితే వచ్చినాయి కదా. ఈ అప్లికేషన్స్ ప్రకారంగా చూస్తే ఒక్కొక్క పోస్టుకి అయితే 35 మంది పోటీ పడుతున్నారు. మరి ఇందులో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది క్వాలిఫై కాకపోవచ్చు. ఒకవేళ క్వాలిఫై అయినా మనకు తెలిసి ఇంచుమించు ఒక 15,000కు పైగా ఇది కూడా ఉండొచ్చు. ఇది కూడా 15,000కు పైగా ఉంది అని అంటే ఇక్కడ మనకు పోటీ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐ ట్రేడ్లో వివిధ విభాగాలు ఉంటాయి కదా. దీనికి సంబంధించి జిల్లాలలో ఉన్నటువంటి ఏ ట్రేడ్కి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, అలాగే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ క్యాస్ట్ల ప్రకారంగా వీళ్ళ యొక్క మెరిట్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా క్లియర్గా మొత్తం సెట్ చేసి దీని ప్రకారంగా రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకు అందగానే మన ఛానల్లో మీకోసం ఒక వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను. ఎక్కడ కూడా మీరేం టెన్షన్ పడకండి. ఇక మనకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, రావాల్సింది ఫైనల్ రిజల్ట్. ఈ ఫైనల్ రిజల్ట్లో ఎవరి లక్ ఎలా ఉందో మనం చూసుకోవాలంటే కొంత టైం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ ఎప్పుడైతే స్థాపించబడినటువంటి రోజున ఇందులో 57,640 మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళంట. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 37,000కు పైగా ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి దానికి దీనికి వ్యత్యాసం చూడండి. ఇంచుమించు 19,000 మందికి పైగా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఈ యొక్క లెక్క ప్రకారంగా చూస్తే. మరి ఇంకా మనకు 19,000 ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి, మంచి దృక్పథంతో అందరినీ దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం ఆలోచిస్తుందని చెప్పి ఆశిద్దాం. ఈ మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా నోటిఫికేషన్ల రూపంలో ఇస్తూ మరెంతో మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిరుద్యోగుల తరపున అలాగే ప్రతి ఒక్కరి తరపున కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వానికి
మనస్ఫూర్తిగా ఈ ఖాళీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మనం కూడా అందరం కూడా వేడుకుందాం. ఎందుకంటే నోటిఫికేషన్లు రావాలి, మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి దృక్పథం మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండొచ్చు. కానీ విడతల వారీగా పోస్టులు అనేవి విడుదల చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా మరిన్ని నోటిఫికేషన్లు వస్తే బాగుంటుంది. ఎంతోమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఒక ఆర్థిక భరోసానిస్తుంది, వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కాదా ఫ్రెండ్స్? మీరు కూడా మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా రాబోయేటువంటి నోటిఫికేషన్లలో కొంచెం ఎక్కువ మొత్తంలో ఆ జాబ్స్ని ఫిలప్ చేయాలి, నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు పెంచి మరొక నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, నా కుటుంబ సభ్యుల్ని నేను ఎంతో కొంత ఉన్నంతలో మంచిగా చూసుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులే వస్తారు కాబట్టి ఇంకా వీలైనన్ని పోస్టులు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరిన్ని నోటిఫికేషన్ల రూపంలో మరిన్ని పోస్టులను పెంచుతూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రతి ఒక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఒక ఆర్థిక భరోసాని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నా. ఇంకా అతి త్వరలో మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్స్. అలాగే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో చేసిన తప్పులు చేయకండి. రాబోయే నోటిఫికేషన్లలో మీరు ఇంకా మరింత నైపుణ్యంతో మీరు డ్రైవింగ్ టెస్ట్ కానీ ఇంకా మీరు ఇప్పుడు చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే రేపు అవకాశం వస్తే ఆర్టీసీలో శ్రామిక్ పోస్టులకు సంబంధించి మీరు ఏ విభాగాలకైనా సరే అప్లై చేసుకున్నా మీకు ఈరోజు మంచి మార్కులు వస్తే రేపన్నాడు మీకు అవి ఉపయోగపడతాయి. ఇంకా చాలా మంది కూడా అడుగుతున్నారు, అన్న కరోనా సమయంలో చాలా మందికి ఎక్కువ మార్కులు వేసి పాస్ చేసినారు, మేమేమో కరోనాకు ముందు ఎంతో కష్టపడి చదువుకున్నాం, ఈరోజు మాకు వాళ్ళ పోటీ వల్ల మేము పోస్టులను కోల్పోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి, తలరాత అది. మన టైం బాగోలేదు. కరోనా సమయంలో ఒక ఐటీఐఏ కాదు, మిగతా చదువుకునేటువంటి ఎవరైనా సరే 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇంకా హయ్యర్ స్టడీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కరోనాల వల్ల ఎంతో కొంతమందికి అయితే చాలా వరకు మేలైతే జరిగింది. ఏం చేస్తాం, టైం బాగోలేదు, ప్రకృతి విపత్తు జరిగిపోయింది, ప్రకృతి విలయతాండం చేసినప్పుడు ఎవరం ఏం చేసేది లేదు, దాని ముందు మనం తలదించుకోవాల్సిందే. గమనించండి, ఏం కాదు, టెన్షన్ పడకండి. పోస్టులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు ఈ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి హోప్స్తో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఎదురు చూసే వాళ్ళు మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్లో రిజల్ట్ వచ్చే వరకు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే మనం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పని నిమిత్తం మనం ఎక్కడికో ఒక చోటకు పనికి వెళ్ళి వస్తునో, లేకపోతే ఊరుకు వెళ్ళి వస్తునో, లేకపోతే వివిధ కార్యక్రమాలకు వెళ్ళి వస్తునో అనేక రకాల యాక్సిడెంట్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తీరా మనకు ఉద్యోగం వచ్చేటువంటి సమయంలో మనం ఈ విధంగా మనల్ని కొంచెం అనుకోని సంఘటనల వల్ల మనకు ఏదైనా జరగరాంది జరిగితే మనం గత సంవత్సరం అక్టోబర్ నుండి ఎదురు చూస్తున్నాం ఈ ఉద్యోగాల కోసం. ఇలా ఎదురు చూసి చివరికి ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళీ మనం ఉద్యోగం కూడా కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి అడిగేయండి, జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ఈ ఆర్టీసీ నోటిఫికేషన్లో ఉద్యోగాలు వచ్చేటువంటి వాళ్ళకు అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే మీరు మీ యొక్క ఏదైతే ఐ టెస్ట్ సంబంధించి మీరు కూడా ఒకసారి చెకప్ చేయించుకోండి. దీనికి సంబంధించి కంటి పరీక్షకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుంది. మీకు మెడికల్ టెస్ట్లో అత్యధిక ప్రాధాన్యం కలిగినటువంటి టెస్ట్ ఇది. ఇక్కడ మనం డిస్క్వాలిఫై అయితే ఉద్యోగాన్ని మనం కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీరు ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో దీనికోసం చూస్తూనే కూర్చోకండి ఖాళీగా. ఏదైనా సరే ఒక వర్క్ చేసుకోవడం కోసం ప్రయత్నించండి, ఒక వర్క్లో మీరు నిమగ్నమై ఉండండి. అటు నుండి కూడా మీకు ఒక ఆర్థికంగా మీ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా అనేది కూడా రావాలి. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు మీకు ఉద్యోగం వచ్చిన నాడు హ్యాపీగా మీరు ఈ యొక్క ఆర్టీసీలో జాయిన్ అవ్వండి. మీ కుటుంబాలకు అన్నిటికి కూడా ఆర్థిక భరోసాని ఇవ్వండి. ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మీ కుటుంబాలు కూడా మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని ఉంటాయి. ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకోండి ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు. ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వకండి. డిమోటివేట్ అవ్వకుండా మీకున్నటువంటి ఏదైతే టెక్నికల్ వర్క్ ఉందో ఆ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దాని మీద ఇంకా ఎక్కువ నైపుణ్యాన్ని పెంచుకోండి. అలాగే మీ టీమును కూడా కొంచెం పెంచుకోండి. ఉద్యోగ రీత్యా కాకపోయినా సరే వ్యాపార రీత్యా
మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ మీ టీముని మీరు పెంచుకుంటూ ఈ సొసైటీలో ఒక మీకున్నటువంటి టెక్నికల్ వర్క్ని ఒక బిజినెస్ రూపంలో ముందుకు తీసుకెళ్ళండి. మరింత మందికి మీరే ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి స్థాయికి ఎదగండి. ఇదే నేను కోరుకునేది మీ నుండి. అలాగే మీరు ఇచ్చేటువంటి రిటెన్షన్ అంతా కూడా చాలా బాగుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలాగే ఇంకా ముందు ముందు కూడా వచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి వీడియోలన్నింటిని కూడా ఆదరించండి, మరింత మందికి షేర్ చేయండి. మన ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ అందరికీ.